ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న కాంగ్రెస్ నేత హార్దిక్ పటేల్కు చేదు అనుభవం ఎదురైంది. గుజరాత్ సురేంద్రనగర్ జిల్లాలో బహిరంగ సభలో ప్రసంగిస్తున్న ఆయనపై ఓ వ్యక్తి చెయ్యి చేసుకున్నారు. హార్దిక్ పటేల్ మాట్లాడుతుండగా మైక్ వద్దకు వచ్చిన వ్యక్తి ఆయన చెంప చెల్లుమనిపించారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సురేంద్రనగర్లోని బల్దానాలో శుక్రవారం ఉదయం కాంగ్రెస్ ఏర్పాటు చేసిన జన్ ఆక్రోశ్ ర్యాలీలో హార్దిక్ పాల్గొన్నారు. స్థానికుల్ని ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తుండగా హఠాత్తుగా స్టేజ్ పైకి వచ్చిన ఓ వ్యక్తి హార్దిక్ పై దాడికి దిగారు. ఈ హఠాత్ పరిణామంతో తొలుత షాక్ తిన్న హార్దిక్ వెంటనే ఆ వ్యక్తిని తోసేశారు. ఈలోపు పార్టీ కార్యకర్తలు, ప్రజలు దాడి చేసిన వ్యక్తిని పట్టుకొని చితకబాదారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. హార్దిక్ పటేల్ కాంగ్రెస్ పార్టీలో చేరినందుకే తాను దాడి చేశానని సదరు వ్యక్తి చెప్పారు. పటేల్ ఆందోళనలో 14 మంది మృతికి హార్దిక్ పటేల్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. అయితే దాడి చేసిన వ్యక్తి వివరాలు తెలియలేదు. ఘటన అనంతరం ప్రసంగాన్ని కొనసాగించిన హార్దిక్ తనను భయభ్రాంతులకు గురిచేసేందుకే బీజేపీ ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు.